బ్రేకింగ్ చూస్తున్నాము. మోసాలంటే ఇలా కూడా చేయొచ్చని ఒక ప్రబుద్ధుడు నిరూపించాడు. దేవుని పేరుతో ప్రముఖుల దగ్గరే డబ్బులు వసూలు చేసి కంగు తినిపించాడు. పల్నాడు జిల్లాలో పలువురి ప్రముఖుల దగ్గర ₹1,00,000 వసూలు చేసి టోక్రా ఇచ్చాడు. టీటీడీ వస్త్ర దర్శనం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. ఏపీ గవర్నర్ స్పెషల్ సెక్రటరీగా పరిచయం చేసుకుని రాజేష్ అనే వ్యక్తి మోసాలు చేశాడు. డబ్బులు పోగొట్టుకున్న కొందరు ప్రస్తుతం లబోదిబోం అంటూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్లో పలువురు ప్రముఖులు వ్యక్తికి డబ్బులు ముట్టజెప్పారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కనిపించకుండా పోయాడు రాజేష్ అనే వ్యక్తి. మేము పోయిన సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున టీటీటీ రాజేష్ అనే అతను వేరే మిత్రుల ద్వారా పరిచయం కావడం జరిగిందండి. ఆయన టీటీటీలో ఉన్న సేవలు ఏదన్నా కూడా నేను ఇప్పించగలను, నేను గవర్నర్ కోటాలు ఇప్పిస్తాను అని చెప్పడం జరిగిందండి. మేము వస్త్రం అడిగామండి. ఆ వస్త్రంది చాలా అరుదైన విషయం అండి. అది ఆ వస్త్రం అనేది చాలా ప్రముఖంగా చాలా అందరికి అందుబాటులో ఉండదు. అలాంటి వస్త్ర దర్శనం మనకు కల్పిస్తున్నాడు కాబట్టి అని మేము ఆశపడటం జరిగిందండి. ఆ వస్త్రం నిమిత్తమే అతను ₹50,000 అడిగాడండి. మేము దానికి ఫోన్పే ద్వారా అతనికి ₹50,000 పంపించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సరైన రెస్పాన్స్ లేదండి. దర్శనం నిమిత్తం అడుగుతుంటే, వస్త్రం ఆ సేవ నిమిత్తం అడుగుతుంటే కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి. మేము మరలా కూడా ఫోన్లు చాలాసార్లు చేయటం జరిగింది. ఆ ఫోన్లు రెస్పాన్స్ 15 రోజులకి 20 రోజులకు ఒకసారి మెసేజ్ పెడుతూ ఉంటాడండి. ఆ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదండి. మా డబ్బులు మాకు ఇవ్వమంటాం, ఎనికి ఇవ్వండి అని చెప్పేసి మేము అడగటం కూడా జరిగిందండి. కానీ అతని ఇంతవరకు మా డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వటం జరగలేదండి. దీని మీద గవర్నమెంట్ వారు కానీ వీళ్ళు కానీ కొంచెం చర్య తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాల్సింది కోరుతున్నామండి. మేము నలుగురు మిత్రులను కలిసి దీనికి ఇచ్చామండి. సుమారుగా ₹4,00,000 మేము వాళ్ళకి ఫోన్పే ద్వారా పంపించడం జరిగిందండి. ఆ అమౌంట్ దానికి సంబంధించిన కూడా ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. మేము తప్పనిసరిగా మా అమౌంట్ ఇస్తే మేము మీకు సహకరించి గవర్నమెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇవ్వగలవాళ్ళం అండి. ప్రస్తుతం చూస్తున్నాము, పల్నాడు జిల్లాలో పలువురి ప్రముఖుల దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేసి టోక్రా ఇచ్చాడు ఒక ప్రబుద్ధుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం చూస్తున్నాము టీటీడీ స్పెషల్ దర్శనాలకు కానివచ్చు కానీ వస్త్రం పేరుతో కానీ మోసాలకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఎవరా వ్యక్తి? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మౌనిషా, టీటీడీకి సంబంధించినటువంటి దర్శనాల అంశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ దివ్య దర్శనానికి సంబంధించి కానీ, లేకపోతే మామూలు దర్శనాలు కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి తోమాల సేవ కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి ఎంత ఖర్చు పెట్టైనా కూడా వెళ్ళాలనే ఆలోచనలో భక్తులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అది ఆ దర్శనాలు అందరికీ లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు, వాటికి ప్రత్యేకమైనటువంటి అంశాలుగా ఉంటాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి అయినా కొంత దర్శనాలు చేసుకుందాం అనే విధంగా కూడా భక్తులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉంటాయి. వీళ్ళందరినీ కూడా క్యాష్ చేసుకోవడానికి కొంతమంది వాళ్ళని టోకరా వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. పల్నాడు జిల్లాలో నర్సాపేటలో కొందరికి టీటీడీకి సంబంధించి వస్త్ర దర్శనం పేరుతో టోకరా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 50,000 వసూలు చేయడం జరిగింది. మొత్తం ₹4,00,000 వసూలు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి వస్త్ర దర్శనం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి చూసేటటువంటి ఈ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పిస్తామనే విధంగా కూడా వాళ్ళకి ఆశ పెట్టడంతో పాటు వాళ్ళందరి ద్వారా కూడా ఫోన్ పే నెంబర్ల ద్వారానే డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి తీరా వాళ్ళందరూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో మోసపోయామనే విధంగా కూడా వాళ్ళందరూ తెలుసుకోవడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేమంతా మోసపోయాం అనే విధంగా కూడా వాళ్ళైతే లబోదిబ్బవుతున్నారు. ఈ గత ఏడాది అక్టోబర్ లో కూడా వాళ్ళు అయితే డబ్బులు ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఏపీకి సంబంధించి గవర్నర్ స్పెషల్ సెక్రటరీగా పరిచయం చేసుకున్నారు. గవర్నర్ కోటాలో మీకు ఆ దర్శనాలు లభిస్తాయి, నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించి లెటర్లు కూడా ఇప్పిస్తాననే విధంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఈ దర్శనాల అంశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలనే విధంగా ఇప్పటికే అనేక సార్లు టీటీడీ అధికారులు చెప్తున్నారు, మీడియా చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది మోసపోతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా దర్శనానికి వెళ్ళొచ్చు అనే ఒక ఆశ వాళ్ళలో ఉండటంతోనే వీళ్ళందరూ కూడా వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా గుంటూరు వేదికగా కూడా చూసాము, ప్రత్యేక దర్శనం పేరుతో
ఎమ్మెల్యేలే కొన్ని లెటర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న పరిస్థితులు, టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ అక్రమాల్లో పాల్పడినట్టు కూడా టీడీపీకి సంబంధించి ప్రముఖులే ఈ అంశాన్ని కూడా బయటికి తెచ్చిన పరిస్థితులు గుంటూరులో చూస్తాం. ప్రస్తుతం పల్నాడులో ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళు మోసపోయినటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైనప్పటికీ మాత్రం టీటీడీ దర్శనాలకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టంగా ఉండాలి. అసలు నిజమా కాదా అనేది ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్లాలనే విధంగా కూడా అనేక మంది కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరి ద్వారా అతను ఎంటర్ అవ్వడం జరిగింది, నిజంగానే ఆయనకి ఏమైనా ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయా, ఇలాగా వీళ్ళనే మోసం చేశాడా, లేకపోతే మరికొంతమందిని కూడా మోసం చేశారా, ఎంతమందికి ఇలాంటి దర్శనాలు కల్పిస్తానంటూ లెటర్లు ఇచ్చాడు, దీంట్లో ఎవరన్నా అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా నరసరావుపేట పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఎవరైతే బాధితులు మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.